డీజీపీ అవుట్, బరిబత్తల సన్యాసి అవుట్, వైసీపీతో అంట కాజిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ, సజ్జల భార్గవ్ కు నోటీసులు, పింఛన్లపై ఐపీఆర్ఎస్ ద్వారా చంద్రబాబుపై వికృత ప్రచారము, తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం, ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన. అరే బరిబత్తల సన్యాసి నారా లాల్ బహదూర్ శాస్త్రి ప్లస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ సృష్టించిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో మీలాంటి బరిబత్తల జాతి సన్యాసుల అధ్యక్షులు ఎందుకు వస్తారని నిజంగా వాళ్ళు సిగ్గుపడే రోజు. ఇట్లా సర్వీసెస్ కి రావాలి కానీ ఇంతగా రాజకీయ నాయకులకు చేతులు ముడుచుకొని సేవ చేసే సన్యాసులు మిమ్మల్ని చూస్తున్నారు నాయన. కొత్త డీజీపీ తిరుమల రావు రేస్ లో అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ కూడా కోర్టులో ఉన్న వైసీపీ ఖాకీలే. గత 5 ఏళ్లు రాష్ట్రంలో అమలు లేని ఐపీసీ పోలింగ్ కు ముందు జగన్ భక్త పోలీసింగే. ఈసీ హెచ్చరిస్తున్నా రెచ్చిపోతున్న వైనం, జగన్ పార్టీ అరాచకాలకు కొందరు ఖాకీల వత్తాసు. ఫస్ట్ ఖాకీ డీజీపీ. నిన్ను గర్భిణిని కింద పడేసి కాలుతో తన్ని వైసీపీ నాయకులు రౌడీయిజం, వీధి దీపాలు వెలగడం లేదన్నందుకు దారుణం, తొలుత భర్తను పిలిచి దాడి. అయిపోయా మొత్తం. ఇంకేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జస్ట్ ఒక 1 వీక్ వారం రోజులు వెయిట్ చేయండి, మీరు ఒక ప్రజాప్రభుత్వాన్ని త్వరలో చూస్తారు. సాయి ధరమ్ తేజ్ పై దాడి, డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు. అరే బరిబత్తల సన్యాసి త్రుటిలో తప్పించుకున్న తేజ్ పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు, అంతకు ముందే వైసీపీ కవించి చర్యలు, కాకినాడ జిల్లా రోడ్ షోలు తీవ్ర ఉద్రిక్తత. ఏదో మన పాపం పవన్ కళ్యాణ్ మద్దతుగా వస్తే మీరు తాగిన బూమ్ బూమ్ బీర్లు తీసుకుపోయి బాటిల్ వాడి మీద వదులుతారా? ఉండాలి, సిగ్గున్నారు. ఇది టెర్రరిస్టు ప్రభుత్వం, హెలిప్యాడ్ ధ్వంసం, ఉగ్ర చర్య పవన్. టెర్రరిస్టు ప్రభుత్వం కాదు, ఇంకా ఏదైనా మొత్తం ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రభుత్వం, హమాస్ ప్రభుత్వం, బిన్ లాడెన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, బిన్ లాడెన్ ప్రభుత్వం, హమాస్ ప్రభుత్వం, బరిబత్తల ప్రభుత్వం. మా మామ అంబటి నీచుడు నికృష్టుడు, ఆయనకు ఓటేయకండి, విలువలు లేని మనిషి, నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకుని ఏ అబద్ధానైనా నిజం చేయించుకుంటాడు. నిజంగా వయం అరిచినంత మాత్రం నీ అబద్ధం నిజమైతుందా? బరిబత్తల సన్యాసి అంబటి రాంబాబు, నువ్వే పగటి వేషంగా లాగా సంక్రాంతి రోజు అంబటి 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 ఆ డాన్స్ చేసినంత మాత్రం తెలుగు ప్రజలు నిన్ను అదేంటిది నమ్ముతారనుకుంటున్నావా? ఓ మొత్తం దోచేసుకుని 5 ఏళ్లలో అంబరాలు రాంబాబు, సంబరాలు రాంబాబు అంటే సంబరం పడుతున్నారు. అది చూసుకొని నవ్వుకున్నారా ప్రజలందరూ చూసుకొని? ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇప్పించండి, సీఎం సతీమణి భారతికి అడుగడుగున సమస్యల స్వాగతం. అన్ని సమస్యలు ఉన్నాయమ్మా, ఇప్పుడు కాదమ్మా. మొత్తం నువ్వు జస్ట్ ఇప్పుడేదో కొత్త పెళ్లి కూతురులాగా వచ్చిపోవడం కాదు కానీ హైసోసాలు తిరిగింటే బాగుండు భారతమ్మ. బేరం బెడిసి కొట్టింది పులివెందులలో, పోస్టర్ ఓటుకు 2000 చొప్పున పంపకం, మరో రూపాయలు 116 కలిపి తిరిగి ఇచ్చేసిన ఉద్యోగులు. సిఇఓ కార్యాలయ ఉద్యోగులకే ఓట్లు లేవు. అయిపోయా మొత్తం స్కామ్ స్కీమ్ అన్ని జగన్ సిద్ధం చేసిన వివాదాల ఉరితాడు. ఎవరి మెడకైనా చుట్టుకుంటుంది. యాక్టులో ప్రత్యేకంగా డిస్ప్యూట్ రిజిస్టర్, అప్పీలేట్ అధికారి దయపైన మీ భూమి హక్కు. అయిపోయా మొత్తం టైటిల్ అంటే తొక్కేయండి, ఎవరు నోరెత్తినా నొక్కేయండి. అయిపోయా జగన్ 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 నాటకంలో ఆంధ్రప్రదేశ్ 5 నుంచి 6 కోట్ల మంది ప్రజలు మొత్తం పాపాలకు గురైపోయారు. యాక్చువల్ గా వాళ్ళు పాపాలకు గురైపోయారు. ఆ పాపాలను మొత్తం తీర్చుకోవాలంటే ఈ ఎలక్షన్స్ లో, ఈ సునామీ ఎలక్షన్స్ లో జగన్ కి ఓటేయకుండా మీకు నచ్చిన ప్రభుత్వంపై ఓటేస్తే ఆ యేసు ప్రభు నిజంగా మిమ్మల్ని ఆ పాపాల నుంచి విముక్తి చేసి కాపాడుతారు అని చెప్పాలా జగన్? ఇట్లా చెప్పాలా నువ్వు ప్రేయర్? చెప్తున్నా కదా, ఆ దేవుడు 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 అంటావు కదా, దాని నాయన నువ్వేరా నాయన ఫస్ట్ దయ్యం. దేవుడు తర్వాత సంగతి నువ్వు దయ్యం. జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం, రాష్ట్రంలో గుండాగిరి, అరాచక మద్యం సిండికేట్, షా ధ్వజం, అమిత్ షా ధ్వజం. అభివృద్ధికి పునాదులు వేసిన బాబు, వాటిని ధ్వంసం చేసిన జగన్. ఏపీ అభివృద్ధి బాబు మోదీ భరోసా, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం, అమరావతి పునర్నిర్మాణం చేపడతాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన. ఈ విధ్వంసం వెలువెంత? ఎలా నమ్మాలి జగన్? నమ్మేలేదు, బొమ్మలేదు, లోటపీసి ఏం లేదు సంసారం.